మీరేమైనా మూవీస్ లో చేశారా? చేశాను మేడం. ప్రీవియస్ ఏమైనా సైడ్ ఆహ్, క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. మాధవి మధుసూదన్ అని మన చంద్ర గారు సార్ డైరెక్టర్. ఓకే. పంచాక్షరి మూవీకి ప్రొడ్యూసర్‌గా చేశారు. హీరో నాగార్జున సార్ దగ్గర మన మేకప్ ఆర్టిస్ట్ చీఫ్ చేసిండన్నట్టు సార్. ఓకే. ఓకే. సో, సార్ డైరెక్షన్ చేసిన దాంట్లో వాళ్ళ అబ్బాయి హీరో. నేను హీరో ఫ్రెండ్‌గా చేశా. అది రిలీజ్ అయింది. ఇంకో సినిమా వచ్చేసి 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' అని ఆహాలో రిలీజ్ అయింది. ఓకే. అందులో హెబా పటేల్ వెబ్ సిరీసా? మూవీ. దానికి డైరెక్టర్ విప్లవ్ సార్. ఓకే. నాకు ఈ 'వస్తవరంగమో' సాంగ్ చూసి నన్ను ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. ఓకే. సో, ఇతను ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని చెప్పేసి నన్ను పిలిపించి ఏదన్నా నాకు అనుకోకుండా వచ్చిన అవకాశాలు ఇయన్నీ. వెతుక్కుంటే రాలేదు. అనుకోకుండా వచ్చినాయి. ఓకే. సో, నాకు ఆ సినిమాలో హెబా పటేల్ చెల్లికి బాయ్ ఫ్రెండ్‌గా చేశాను. ఓకే. మరప్పుడు గుర్తింపు వచ్చిందా మీ క్యారెక్టర్‌కి? వచ్చింది మేడం. ఓకే. వచ్చింది. కాకపోతే ఏందంటే ఇంకా రికగ్నిషన్ ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఓకే. అంతెందుకు మేడం. మనం పొద్దున ఏం పని చేస్తామో సాయంత్రం మర్చిపోతాం. అవును. జనాలు కూడా అంతే మేడం. అవును. అంతే. సో, అది ఏది గుర్తుపెట్టుకుంటారంటే హిట్ అయిన సినిమాకి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అవును. ఇప్పుడు వ్యూస్ ఏందంటే జనాల్లో ఒక పాట హిట్ అయింది. ఆ పాట హిట్ అయిందంటే ఇక అది గుర్తుపెట్టుకుంటారు. దాని గురించి మాట్లాడతారు. అవును. సో, హిట్ అయిన దాని గురించి మాట్లాడరు. బట్ ఏందంటే ఇంకా సక్సెస్ అయ్యే కొద్దీ ఇక మనం ఏది చేసినా మనం ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తది అనే ఒక నమ్మకంతోని మాత్రం జర్నీ చేస్తున్నా.